మీ జుట్టు బాగా ఊడిపోతుందా? వైట్ హెయిర్ తొందరగా వచ్చేస్తుందా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వీడియో చూడండి, ఏం చేయాలో తెలుస్తుంది. పదండి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఏంటిది అని అనుకుంటున్నారా? చెప్తాను, ఆగండి, తొందరపడకండి. సో ప్రజెంట్ అయితే చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా, అదేవిధంగా వైట్ హెయిర్ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. సో దానికైతే నేను సొల్యూషన్ చెప్పబోతున్నాను అనమాట ఈరోజు. జస్ట్ ఇది ఒక జ్యూసే అనమాట, ప్యాక్ కాదు, ఏం కాదు. మనం డైలీ కానీ డే బై డే కానీ తాగితే బాగుంటుంది అనమాట. సో ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే జ్యూస్ అయితే చేసుకొని తాగొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో డే బై డే తాగితే వారానికి ఒక 2-3 సార్లు తాగినాం అనుకోండి, జుట్టు ఊడడం అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. సో ఆ రెసిపీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినాక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సో మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూపిస్తాను, అంటే జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలని అయితే చూపిస్తాను. 2 టైప్స్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటనేది అయితే ఇప్పుడు చూపిస్తాను పదండి. సో మన ఫ్రిడ్జ్లో, మన వంటింట్లో ఉండే ఐటమే అనమాట కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు జ్యూస్ అయితే చూపించబోతున్నాను. పదండి వెళ్ళిపోదాం, చూద్దాం. సో కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను, దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత వచ్చేసి పెరుగు అనమాట. పెరుగు కూడా మన జుట్టుకి చాలా మంచిది, చాలామంది ప్యాక్లకు కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడైతే ఇది ఇంట్లో రెడీ చేసుకున్న పెరిగే, షాప్లో కొన్నది కాదనమాట. ఇది ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాను. ఫస్ట్ మీరు కొద్దిగా ట్రై చేయండి, బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం నుండి కొంచెం ఎక్కువ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నాను. సో చాలా మంది పెరుగు తినరు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి అంటే అది కూడా చూపిస్తాను. ఇది అయిపోయినాక చూడండి, ఓకేనా. కొద్దిగా అయితే జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట. 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిన్న అల్లం ముక్క. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుందాము. అవి కొంచెం మెత్తగా అయిపోయినాక మళ్ళీ 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేస్తున్నాను. తర్వాత ఎలా ఉందనేది అయితే చూపిస్తాను. సో ఒకసారి మిక్సీకి వేసేస్తే అయితే ఇట్లా వచ్చిందనమాట. సో వాటర్ వేసినాం కాబట్టి ఎక్కువసేపు వేస్తే పైకి వచ్చేసేది. మీ దగ్గర జ్యూసర్ మిక్సీ ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి, ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం మనం. 1 గ్లాసు అంటే మీరు జ్యూస్ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలన్నమాట. అంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడే నేనైతే గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఇట్లా గ్లాస్లోకి తీసుకున్నా కదా, ఇప్పుడు టేస్ట్ కొట్టమని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా, మరి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లయితే కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ కరగాలి కాబట్టి కలుపుతున్నాను అనమాట. సో చాలా హెల్దీ జ్యూస్. అంటే మనం హెయిర్కి ప్యాక్ వేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, టైం ఉండాలి కదా. అట్లా టైం లేదనుకున్న వాళ్ళు ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. సో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. మెయిన్ వచ్చేసి మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి పోతుందని అయితే చెప్పట్లేదు, కొత్తది రాకుండా ఉంటుంది అనమాట. రాని వాళ్ళకైతే రాదు అంత తొందరగా. కరివేపాకు అన్నిటికీ చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తాగేయాలి. ఇది ఏంటంటే రోజు మార్చి రోజు తాగొచ్చు. మీకు వీలు ఉంటే, మీకు ఓపిక ఉంటే రోజు చేసుకొని తాగినా కూడా చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. సో చాలా హెల్దీ, ఎందుకంటే మనం పెరుగు వేస్తున్నాం కాబట్టి వేడి అట్లా కూడా అవ్వదు. కరివేపాకు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. టేస్ట్ చూద్దాం. అల్లం వేసినాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుందన్నమాట. సో జీలకర్ర కూడా వేసినాం కాబట్టి అదొక ఫ్లేవరు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు చెప్పినా కదా, ఇది పెరుగు వేసినాం కాబట్టి. పెరుగు తినని వాళ్ళ కోసం ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అది చూద్దాం. సో మళ్ళీ చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను, అదేవిధంగా కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు అనేది మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోండి. సో నేనైతే ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నాను. సేమ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, జీలకర్ర వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత చిన్న అల్లం ముక్క. సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇందాక వచ్చేసి గ్లాస్లో వేసి కలిపిన కదా, ఇక్కడ వచ్చేసి దీనిలోనే సాల్ట్ వేసేసిన అనమాట. సో తొందరగా మిక్స్ అయిపోతుంది అనేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను.
ఎందుకంటే కరివేపాకు పేస్ట్ లాగా అవ్వడానికి మాత్రమే వాటర్ వేస్తున్నా, ఎక్కువ వేస్తే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను. సో మిక్సీకి వేసుకున్నాక అయితే ఇట్లా వచ్చేసింది అనమాట జ్యూస్ అయితే. ఇప్పుడు చాలా మందికి ఆకు తగులుతుంటే తాగలేరు కాబట్టి దీన్ని వడపోసుకుందాము. వడపోసుకుంటాం కాబట్టి ఇంకొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి. అంటే దీంతో ఒక గ్లాస్ అన్న తాగాలి కదా ఫ్రెండ్స్ జ్యూస్ అంటే. సో దీంట్లోనే వాటర్ వేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేది ఏం లేదనమాట, డైరెక్ట్ గ్లాస్లో తీసుకొని తాగేయడమే. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇటు చూపి ఇటురా. సో ఇట్లా వడగట్టేసుకుంటున్నాను అనమాట. అంటే ఏమైనా చిన్న చిన్నగా మిగిలిపోయిన ఆకులు ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. లేదా అట్లాగే తాగగలుగుతాం అనుకుంటే తాగేసేయచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఇట్లనే తాగితే ఇంకొంచెం తొందరగా రిజల్ట్ ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఎట్లా తాగాలనుకుంటే అట్లా తాగేయండి, కాకపోతే తాగండి. సో బయట అవి షాంపులు ఇవి షాంపులు వాడే బదులు ఇట్లాంటివి ఇంట్లో ఉన్నాయి రెడీ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇదనమాట కరివేపాకు జ్యూస్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీరు కూడా యూజ్ చేస్తారు కదా, రేపు నుండి ట్రై చేయండి. ట్రై చేసినాక ఎట్లా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కరోజు తాగి మాకు ఇంకా ఊడిపోతూనే ఉంది జుట్టు, బ్లాక్ అవ్వట్లేదు అనేసి అయితే అనొద్దు అనమాట. కనీసం ఒక 6 నెలలన్నా ట్రై చేయాలి, అప్పుడే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇదనమాట కరివేపాకు జ్యూస్. చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. చేసినావు తాగట్లేదని డౌట్ మీకు వస్తుంది అనమాట, అందుకే తాగి చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్. మీకు కావాలనుకుంటే అల్లం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇట్లా తాగకపోతే కొంచెం హనీ వేసుకొని తాగండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. బాయ్. మరి అప్పుడే బాయ్ చెప్పేసిన, ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ రోజు తాగే వాళ్ళకి టైం లేదనుకుంటే ఇట్లా మిక్సీకి వేసుకొని జ్యూస్ తీసుకుంటారు కదా, ఇది ఒక ట్రే తీసుకోండి. మిక్సీకి వేసుకున్న జ్యూస్ని అయితే దీంట్లో పోసేయండి అనమాట. అంటే డైలీ చేసుకోలేము అనుకునే వాళ్ళ కోసం ఇది. ఒకరోజు చేసుకొని దీంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐస్ అయిపోతుంది కదా. సో మీరు ఐస్ అయిపోయినప్పుడు డైలీ మార్నింగ్ లేవగానే రోజు ఒక 2 తీసుకొని వాటర్ వేసుకొని తాగితే బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎట్లుంటుంది అది కూడా. సో అప్పుడు కలుద్దాం మనం.